హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ ఆ వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెయింట్ యాప్ చేయండి. లైక్ చేయడం మర్చిపోయినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు. ఆసరా పెన్షన్లతో పాటు ఉపాధి కూలీలకు ఇవ్వాల్సినటువంటి 6.50 లక్షలు చోరీ అయ్యి ఘటన బుధవారం ఆలస్యం వెలుగులోకి చూసింది. ఇది ఎక్కడ జరిగిందంటే కౌడిపల్లిలో మండలం ముద్రాట్పల్లి పోస్టాఫీస్లో రాతోడు సంజు బీపీఏ అనగా పనిచేస్తున్నాడు అనమాట. నా పోస్ట్ ఆఫీస్లో పనిచేసినటువంటి అధికారి అనమాట. పలువురు పెన్షన్దారులతో పాటు ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి 20 లక్షలు కౌడిపల్లి సబ్ పోస్టర్ అనగా పోస్ట్ మాస్టర్ ఈ నెల 25న రాతోడు మంజుకు అప్పగించారు. ఇందులో ముట్రేజ్పల్లి కావచ్చు, రాజపేట ఇక గ్రామస్తుల ఆసరా పెన్షన్లు ఉపాధి కూలీలు పంపిణీ చేయగా తిమ్మాపూర్ కుషాయిగూడ తండాకు సంబంధించిన 8.11 లక్షలు మిగిలాయి. ఈ డబ్బులు ఉన్న బ్యాగ్తో పాటు పెన్షన్ సంబంధించిన మిషన్తో రాతోడు సంజు ఈ నెల 20 నర్సాపూర్తో పాటు ఉంటున్న రూమ్కు వచ్చాడు. బ్యాగ్ లోపల పెట్టిన తనతో పాటు రూమ్లో ఉన్నటువంటి బేగారి విషయాలు కలిసి మరో గదిలో పడుకున్నారు. ఉదయం 29 ఆ నిద్ర లేచి రాతోడు పెన్షన్ ఇచ్చేటువంటి మిషన్ ఛార్జింగ్ పెట్టడానికి బ్యాగ్ను ఓపెన్ చేశాడు. అందులో ఉండాల్సిన 8.11 లక్షలతో 6.50 లక్షలు కనిపించలేదు. మొత్తానికి దీంతో పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సమాచారం ఇచ్చాడు. వారు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా బీపీఎం సంజు పొంతన లేని సమాధానం చెప్పడంతో నర్సాపూర్ పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారన్నమాట. ఈ రకంగా అది నిజంగా కాజేశారా లేదంటే ఎక్కడైనా పోయిందా, మొత్తానికి పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వలేదు. సో ఎందుకని నేను ఈ వీడియో అనేది చెప్తున్నానంటే, పెన్షన్ డబ్బులు వచ్చాయి కానీ కొంతమంది తీసుకోకపోవడం, ఆల్రెడీ వచ్చిన డబ్బులే ఈ రకంగా మోసాలు కుట్రలు జరుగుతుంటాయి. కొంతమంది పెన్షన్ వచ్చినా కూడా రేపిస్తాం మాపిస్తాం పో అనే విధంగా దాటేస్తారు. నిజంగా పెన్షన్ ఒకవేళ తీసుకోకపోతే మనకి ఏంటంటే ఇబ్బందులు కలుగుతాయి. మిమ్మల్ని అలర్ట్ చేసి ప్రతి నెల పెన్షన్లు అయితే తీసుకొని సక్రమంగా మీ పెన్షన్లు కాపాడుకునే విధంగా చెప్పడానికే ప్రతిరోజు నిత్యం మిమ్మల్ని కలుసుకోవడానికి వీడియో అనేది. సో ఇంకా పెన్షన్లు కనుక మీరు తెచ్చుకోకపోతే 2016 రూపాయలు ఇస్తున్నారు పాత నెల. అదే వికలాంగులకు 4016 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు 4 రూపాయలు చిల్లర తీసుకోకపోతే 4020 రూపాయలు, అదేవిధంగా 2020 రూపాయలు చేతికి అందిస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆసరా పెన్షన్లు క్లోజింగ్ టైంకి అయితే వచ్చాయి. ఇంకా వేలు ముద్రణ పడిన వారు పంచాయతీ కార్యదర్శి కావచ్చు, వారు మాన్యువల్గా ఇస్తారు. కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి కాబట్టి వారు ప్రతి నెల తీసుకుంటారు. పోస్ట్ ఆఫీస్లో గ్రామాల్లో అయితే వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళు ప్రతి నెల తీసుకునే వాళ్ళు అయితే తీసుకుంటారు. కానీ ఇప్పటికే దాదాపు 7-8 గంటలకే 43 డిగ్రీలు ఎండ కొడుతుందంటే మామూలు విషయం కాదు. మీరు ఎప్పుడు ఇస్తున్నారు ఏందనేది తెలుసుకొని నీడకుండే ప్రయత్నం చేయండి. వడదెబ్బలు తలిగే ప్రమాదం అయితే ఉంది కాబట్టి మొత్తానికి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇబ్బందులు ఈ రకంగా నడుస్తుంది. ఊహించని షాకు. మొత్తం 15 లక్షల వరకు సొమ్ము అయితే పోయింది. మరి దాని ముచ్చట ఇంకా దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో మొత్తానికి మీరు ఆసరా పెన్షన్ తీసుకున్నారా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక రానున్న ప్రభుత్వం ఎంత మేరకు ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా ఎంత పెంచితే బాగుంటుందో